హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే మన కథలో హీరో ఒక ఇంట్లో రెంట్ కి దిగుతాడు. కాకపోతే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. దాంతో పోలీసులు ఏమంటారు, నువ్వే ఈ అమ్మాయిని చంపేసావని చెప్పేసి హీరో వెనకాల పడుతూ ఉంటాడు. కాకపోతే హీరో ఏమో హత్య చేయలేదు, ఈ హత్య ఎవరు చేశారు అని చెప్పేసి హీరో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు పోలీసులేమో హీరో వెనకాల పడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కావటం వల్ల కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పెయింటింగ్స్ ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి ఆ కేసుని హీరోకి అప్పచెప్తారు. దాంతో హీరో ఏంటి, ఈ అమ్మాయి హత్య కేసుని అంతేకాకుండా ఆ కోట్ల రూపాయలు విలువ చేసే పెయింటింగ్స్ ని ఎవరు దొంగతనం చేశారు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడనమాట. కాకపోతే ఇక్కడే మన కథలో హీరోకి ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నని ఎవరో కిడ్నాప్ చేస్తారు. దాంతో హీరో నెత్తి మీద 3 బాధ్యతలు ఉంటాయి. ఒకటి, తన రూమ్ లో చనిపోయి పడిపోయిన ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు. 2, కోట్ల రూపాయలు విలువ చేసే పెయింటింగ్స్ ని ఎవరు దొంగతనం చేశారు. ఇంకా మూడో విషయానికి వస్తే హీరోయిన్ వాళ్ళ నాన్నని ఎవరు కిడ్నాప్ చేశారు. ఈ మూడింటిని మన కథలో హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, ఇవి చేసింది ఎవరు అని చెప్పేది సినిమా కదా. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సినిమా పేరు వచ్చేసి కన్ఫెస్ ఫ్లెచ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక పని మీద తాను ఉంటున్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిన మన కథలో హీరోని చూపిస్తారు. వేరే ఊరు వెళ్ళిన తర్వాత ఒక ఇంటిని రెంట్ కి తీసుకుంటాడు. సరే అని చెప్పేసి ఆ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత తనకి ఏంటంటే వెల్కమ్ చెప్తూ ఒక వైన్ బాటిల్ ఉంటుంది. ఆ వైన్ బాటిల్ కింద ఒక చిన్న లెటర్ ఉంటుంది. అది తీసుకుని హీరో మెల్లగా పక్క గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి చనిపోయి కనిపిస్తుంది. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు, ఎవడ్రా ఈ అమ్మాయి అని చెప్పేసి. తానేమనుకుంటాడంటే ఈ అమ్మాయి తాగి పడిపోయిందేమని చెప్పి అనుకుంటాడు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి నిజంగానే చనిపోయింది. వెంటనే హీరోకి భయం వేసి పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు కూడా బుట్టాబుట్టిన పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంట్రా అంటే డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిని ఎందుకు చంపావు అని చెప్పి అంటారు. దాంతో హీరోకి మెంటలెక్కిపోతుంది అనమాట. అరే మీకు అసలు మైండ్ ఉందారా, నేను మిమ్మల్ని పిలిచి హత్య చేసింది ఎవరో కనుక్కోమంటే నేనే హత్య చేశానని చెప్పేసి కేసుని ఎక్కడే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇంతేరా బాబు అని చెప్పేసి హీరో మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ తో ఏమంటాడంటే, సార్ నేను ఈ అమ్మాయిని ఇంతవరకు చూడలేదండి, అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఇందాకే ఈ ఇంటికి వచ్చాను, అది కూడా ఈ ఇంటిని రెంట్ తీసుకున్నాను, ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అమ్మాయి చనిపోయింది, అందుకనే మీకు ఫోన్ చేశాను, అందులోను నేను రిటైర్డ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండి, నాకు ఈ హత్య చేయాల్సిన అవసరం ఏముందండి, అందులోను ఈ ఇల్లు నాకు రెంట్ కు బుక్ చేసింది నా ఫ్రెండ్, ఈ ఇంటి ఓనర్ పేరు ఓవెన్, అతను ఒక ఆర్ట్ బ్రోకరు, ఈ విషయం నాకు చెప్పింది కూడా నా ఫ్రెండేనండి, అసలు ఈ ఇల్లు నాకు తెలియదు, ఆ ఓవెన్ గారు నాకు తెలియదు, నా ఫ్రెండ్ బుక్ చేసిందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను, నా ఫ్రెండ్ చెప్పిందని చెప్పి నమ్మకంతో ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వే హత్య చేసావని చెప్పి అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి హీరో తన బాధ మొత్తం ఇన్స్పెక్టర్ తో చెప్పుకుంటాడు. దాంతో ఆయన ఏమంటాడంటే, ఏ పనికి మాలినోడైనా సరే హత్య చేసి నేనే చేశానని చెప్పి ఒప్పుకుంటాడా ఏంటి, నీలాగే కథలు చెప్తూ ఉంటాడు, నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను, నువ్వేం కంగారు పడమాకు బాబు, నువ్వే ఈ హత్య చేశావు అని చెప్పేసి నేను నిరూపిస్తాను, ఒకవేళ నువ్వు చేయకపోయినా ఆ హంతకుడిని తప్పకుండా పట్టుకుంటానని చెప్పేసి శపథం చేస్తాడు. దాంతో హీరో ఏమంటాడంటే, నేను కూడా మీతో పాటు కలిసి ఎంక్వైరీ చేస్తానండి, నేను ఒక జర్నలిస్ట్ కదా అని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదులే అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఒక 1 month కథ బ్యాక్ వెళ్తుంది, అంటే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా హీరో ఇటలీ వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత మన కథలో హీరోయిన్ మీట్ అవుతాడు. బేసికల్ గా హీరోయిన్ గురించి చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళ నాన్న అతి భయంకరమైన కోటీశ్వరుడు అనమాట. మనోడికి ఎక్కడెక్కడ ఆస్తులునే మనోడికే తెలియదు. కాకపోతే ఆయన దగ్గర కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ వాటిని ఎవరో దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేసింది ఎవరో కనుక్కోమని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ కేసుని హీరో కాపు చెప్పాడు. ఎందుకంటే తను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కాబట్టి. సో దాంతో హీరోని మీట్ అవడానికి హీరో వచ్చింది, హీరోయిన్ మీట్ అవడానికి హీరో వచ్చాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఏం చెప్తాడంటే, మీ నాన్నగారు అప్పు చెప్పిన కేసు గురించి నేను బాగా పరిశీలించానండి, ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక ఊరు వెళ్ళాడు కదా, ఆ ఊర్లో ఒక ఆర్ట్ డీలర్ ఉన్నాడు. తన దగ్గర మీ నాన్నగారి దగ్గర పోయిన వాటిల్లో 2 పెయింటింగ్స్ తను రీసెంట్ గా వేరే వాళ్ళకి అమ్మాడు. అంటే ఆ దొంగతనం చేసిన వాళ్ళు మామూలు పెయింటింగ్స్ అని చెప్పేసి ఆయనకు అమ్మేశారు. పాపం ఆ విషయం ఆయనకు కూడా తెలియదు, ఆయన వాటిని వేరే వాళ్ళకి అమ్మాడు. ఇది జరిగిన సంగతి. ఆ లూప్ హోల్ పట్టుకొని తప్పకుండా ఆ దొంగతనం చేసిన వాళ్ళని కనుక్కుందామని చెప్పి అంటంతో హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది. నువ్వు మామూలుడు కదరా బాబు, ఆల్మోస్ట్ 75% కేసుని ఇక్కడే కంప్లీట్ చేసావని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోకి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడంట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ అంటే ఆ 2వ పెళ్లి చేసుకున్న వాడికి బాగా డబ్బు పిచ్చంట. ఒకవేళ ఈ పెయింటింగ్స్ ని ఆవిడే
దొంగతనం చేసి ఉండొచ్చు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఒకవేళ ఆ దొంగ దొరకొచ్చు అని చెప్పేసి హీరోయిన్ హీరోకి సలహా ఇస్తుంది. దాంతో హీరో కూడా సరే అంటాడు. ఈ ప్రాసెస్ లో ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారుతుంది. అలాగే వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారనమాట. ఇంకా ఒకే ఇంట్లో ఉంటే ఏం చేస్తారు లవర్స్ అన్నాక, చక్కగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో బెల్ కొడతారు. కంటిన్యూస్ గా బెల్ కొడుతూనే ఉంటారు. దాంతో హీరోయిన్ చిరాకు వస్తుంది, ఎవడో అలా బెల్ కొట్టేదని చెప్పేసి. దీంతో హీరో కూడా కోపం వచ్చేసి హడావుడిగా బయటకు వస్తాడు. అదే సమయంలో తలుపు తీస్తాడు. తలుపు తీస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ మనుషులు అనమాట. వాళ్ళు వచ్చేసి ఒక భయంకరమైన బాంబును పేలుస్తారు. అదేంటంటే, అమ్మగారు మీ నాన్నగారిని కిడ్నాప్ చేశారు అని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. ఈ టైంలో కిడ్నాప్ ఏంట్రా అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్నే ఒక సమస్యలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అసిస్టెంట్స్ ఏమంటారంటే, వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత ఒక డిమాండ్ చేశారండి, అయ్యగారి దగ్గర చాలా పెయింటింగ్స్ ఉన్నాయంట కదా, అందులో పికాసో పెయింటింగ్ ఉందంట కదా, అది చాలా వాల్యుబుల్ అంట, ఆ పెయింటింగ్ ఇప్పుడు మీరు ఇస్తే అయ్యగారిని వెనక్కి ఇచ్చేస్తారంట, లేకపోతే ఏదోటి చేస్తారంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఓవెన్ అని ఒక అతని ఇంట్లోకి వచ్చాడు కదా రెంట్ కి. ఆ ఇంటికి రావడానికి కారణమే హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంట్లో మిస్ అయిపోయిన పెయింటింగ్స్ ని పట్టుకుందామని. ఎందుకు అక్కడికి వచ్చాడంటే, ఆ పెయింటింగ్స్ లో ఒక 2 పెయింటింగ్స్ ఆ ఊర్లో ఉన్న ఆర్ట్ డీలర్ అమ్మేశాడు కదా పాపం, ఆయనకి తెలియకుండానే. సో ఆయన ద్వారాగా ఎంక్వైరీ చేస్తే అతనికి ఎవరు అమ్మారో తెలుస్తుంది. దాంతో ఆ దొంగతనం చేసిందో తెలుస్తుందని చెప్పేసి హీరో ఈ ఊరికి వచ్చాడు. అది కూడా ఓవెన్ గడి ఇంట్లోకి వచ్చాడు. వచ్చి చూస్తే అక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. అదండి హీరో ఇక్కడికి రావడానికి కారణం. కట్ చేస్తే ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే, హీరోయిన్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. చూడమ్మా, ఇక్కడ ఒక హత్య జరిగింది, పోలీసులేమో నన్ను అనుమానిస్తున్నారు, అందులోనూ ఈ ఇంటి ఓనర్ ఓవెన్ గడు ఉన్నాడు కదా, వాడిని ఒక్కసారి కాంటాక్ట్ చెయ్యి, వాడితోనే మాట్లాడాలని చెప్పి అంటాడు. మరీ ముఖ్యంగా నువ్వు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది, మన ఇద్దరం కలిసి ఆ పికాసో పెయింటింగ్ ని వెతకొచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నాకు కూడా రావాలని ఉంది, కాకపోతే మా నాన్న కిడ్నాప్ అయ్యాడు కదా, ఆయన గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను, వన్స్ అది క్లియర్ అయిన తర్వాత తప్పకుండా నేను దగ్గరకు వస్తానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇక్కడ హీరోకి వచ్చిన సమస్య ఏంటంటే, తను ఒక పెయింటింగ్ కోసం వచ్చానని చెప్పేసి పోలీసులకు చెప్తే వాళ్ళు హీరోని ఇంకోలా ట్రీట్ చేస్తారు. ఆ విషయం పోలీసులకు తెలియకూడదు. మరోవైపు పోలీసులేమో హీరో బయటికి వెళ్లి ఆ పికాసో పెయింటింగ్ గురించి ఎంక్వైరీ చేద్దామంటే 24 అవర్స్ అని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. దాంతో హీరో కూడా ప్రశాంతంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ నాన్న పెయింటింగ్స్ గురించి ఎంక్వైరీ చేసే ఫ్రీడమ్ లేదు. దాంతో హీరో ఎలాగోలాగా ఆ పోలీసులు కళ్ళు కప్పి ఒక టాక్సీ పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడంటే, ఈ ఊరు వచ్చిందే ఒక డీలర్ కోసం కదా, ఆర్ట్ డీలర్ కోసం కదా, ఆయన దగ్గరికి వెళ్తాడు. బేసికల్ గా హీరో ఏంటంటే తన పేరు చెప్పి అక్కడికి రాలేదు, తాను పెయింటింగ్స్ కొనడానికి వచ్చిన ఒక పర్చేజ్ చేసే వ్యక్తిగా వచ్చాడు అనమాట. దాంతో ఆయన కూడా హీరోతో క్యాజువల్ గా మాట్లాడతాడు. ఇంకా ముఖ్యంగా ఆయన మామూలు నీట్నెస్ కాదండి, హీరో పెన్ను పట్టుకుంటాడని చెప్పేసి హీరో కోసం సపరేట్ గా ఒక పెన్ను పెట్టాడు, అది కూడా ఒక కప్పులో పెట్టాడు. హీరో ఎక్కడ టచ్ చేస్తాడు అని చెప్పేసి ఎక్కడైతే టచ్ అవుతుందో వాటిని శుభ్రంగా ఉంచుకుంటాడు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి శానిటైజర్ తో చెయ్యి క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనోడికి ప్రతి నెల ఒక 50 లీటర్ల శానిటైజర్ ఖర్చు అవుతుందండి. ఆ రేంజ్ లో చెయ్యి క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే హీరో ఏమంటాడంటే, సార్ నేను మీకు ఆల్రెడీ ఫోన్ చేశాను కదా, నాకు పికాసో పెయింటింగ్ కావాలండి, మీ దగ్గర ఉందా అని చెప్పి అడుగుతాడు. ఎందుకు అడుగుతున్నాడంటే, ఇతనికి ఆ దొంగలు పెయింటింగ్ అమ్ముతారు కదా, అమ్మితే ఇతనేమో జనాలకు అమ్ముతున్నాడు. సో దాంతో అసలు ఆ దొంగలు ఈయనకి టచ్ లో ఉన్నారా లేదా తెలుసుకుందాం అని చెప్పేసి, సార్ నాకు పికాసో పెయింటింగ్ కావాలని చెప్పి అంటాడు. దాంతో ఈయన కూడా ఏం చేస్తాడంటే, బేసికల్ గా హీరో ఎప్పుడు చెప్పాడు అనమాట పికాసో పెయింటింగ్ కావాలని చెప్పేసి, కనుక్కున్నాను సార్ ఆల్రెడీ ఉందంట, వాళ్ళు నాకు పంపించిన తర్వాత నేను మీకు ఇస్తాను, మీకు కాంటాక్ట్ అవుతానని చెప్పేసి హీరోతో చెప్తాడు. దాంతో హీరో కూడా సంకలు ఎగరేసుకుంటూ అక్కడ నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే మనం ఆ దొంగలను పట్టుకునే సమయం దగ్గర పడింది అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే, ఒక సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొంటాడు అనమాట. కొన్న తర్వాత రోడ్డు పక్కన పెయింటింగ్ చేసుకుని ఇద్దరు కపుల్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, మీరిద్దరు పెయింటింగ్ మామూలుగా వేయట్లేదు కాబట్టి మీరు నా కారు మీద ఒక అద్భుతమైన పెయింటింగ్ వేయాలి, అది కూడా తొందరగా వేయాలని చెప్పేసి వాళ్ళకు వచ్చిన డెడ్ లైన్ పెట్టి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి ఆ వ్యాన్ అక్కడే వదిలిపెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి ఇంటికి వస్తాడు అనమాట. ఇంటికి వచ్చి చూస్తే ఆ ఓవెన్ గాడి పక్కింట్లో ఉండి ఆవిడ వస్తుంది అనమాట. బేసికల్ గా ఆవిడ ఏంటంటే హీరోని పరిచయం చేసుకుంటుంది, నేను మీ పక్కింట్లోనే ఉంటాను అని చెప్పేసి. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఓవెన్ గడి గురించి ఇవిడికి బాగా తెలిసి ఉంటుంది అని చెప్పేసి. నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే, హీరోని మా ఇంటికి రండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తుంది. దాంతో హీరో ఆవిడ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇల్లంతా చెత్తగా ఉంటుంది అనమాట. అదే సమయంలో హీరో కోసం వంట ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఆవిడ గిన్నెలు డేషాలు అన్ని కింద పడేస్తూ
పైన పెడుతూ రకరకాలుగా చేస్తూ ఉంటుంది. ఈమెను చూసిన తర్వాత హీరోకి పిచ్చికిపోతుంది. ఏంట్రా బాబు, ఈ ఊర్లో అందరూ డిఫరెంట్ గా ఉన్నాడు, ఒకడేమో మరీ శుభ్రతగా ఉంటాడు, ఇంకొకడేమో మరీ మురిగ్గా ఉంటాడు, అసలు ఏంటో ఈ ఊరు అని చెప్పేసి సర్లేండి ఇదంతా పక్కన పెట్టండి, ఓవెన్ గురించి మీకు ఏమైనా తెలుసా, తన గురించి ఏమైనా చెప్తారా అని చెప్పి అనడంతో చెప్పడానికి ఏముందండి, వాడికి వాడి భార్యకి విడాకులు తీసుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ నడుస్తుంది. అందులోనూ ఓవెన్ గాడి భార్య మామూలుది కాదు, తను ఒక కంపెనీ పెట్టింది. ఆ కంపెనీలో తన భర్త డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేయించింది. ఆ తర్వాత ఆ కంపెనీకి ఓనర్ అయిపోయింది. మనోడు జీరో అయిపోయాడు, పాప అమాయకుడు అని చెప్పేసి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఇంకేం తెలుసు అని చెప్పి అనడంతో ఏముందండి, ఆ ఓవెన్ గాడు పచ్చి తాగుపోతాడండి. తాగిన తర్వాత పక్క వీధిలో ఒక అతనితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో పోలీసులు ఓవెన్ గాడికి శిక్ష వేశారు. దాంతో జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. వాడి జీవితం పాపం ఏదో అలా సాగుతుందని చెప్పేసి ఓవెన్ గురించి 1 by 1 చెప్తూ ఉంటుంది. వంట చేస్తూ ఉంటుంది. మెల్ల ఉన్న స్కార్ఫ్ ని తగలపెట్టుకుంటుంది. అది చూసిన తర్వాత హీరోకి పిచ్చెక్కిపోయి ఇక్కడ ఉంటే నాకు కూడా పిచ్చి పట్టిద్ది అని చెప్పేసి ఆ మంటలు ఆర్పేసి నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తాడు. కాకపోతే హీరోకి వచ్చిన డౌట్ ఏంటంటే ఆ ఆర్ట్ డీలర్ ఉన్నాడు కదా, అంటే పెయింటింగ్స్ ని అమ్మి పెట్టే అతనేమన్నాడు, నేను పెయింటింగ్స్ ఉన్నాయో లేదో కనుక్కొని చెప్తాను, ఖచ్చితంగా ఉంటే మాత్రం తీసుకుంటా అని చెప్పి అన్నాడు కదా. దాంతో హీరోకు డౌట్ వస్తుంది. దొంగతనం చేసిన వాళ్ళు డైరెక్ట్ గా ఈ డీలర్ ని మీట్ అవుతారా, లేకపోతే ఈయనే వెళ్లి వాళ్ళని మీట్ అవుతాడా అని చెప్పేసి, ఏది ఏమైనా సరే ఈయన్ని ఫాలో చేస్తే ఆ దొంగల్ని పట్టుకోవచ్చు అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఆ డీలర్ ఇంటి దగ్గరే కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, హీరో ఈ ఊరు వచ్చిన తర్వాత తనకంటూ తిరగడానికి ఒక కారు కూడా కొనుక్కున్నాడు. ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదిలా ఉంటే హీరో ఏమో ఆర్ట్ డీలర్ కోసం వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఎందుకంటే ఆ డీలర్ దగ్గరికి ఆ దొంగలు వచ్చి మీట్ అయితే వాళ్ళని పట్టుకుందామని చెప్పేసి. కాకపోతే హీరో ఆ దొంగల్ని పట్టుకోవడం ఏమో గానీ పోలీసులు వచ్చి హీరోని పట్టుకుంటారు. ఏంటి బాబు ఇక్కడ ఉన్నావు, ఏంటి సంగతులు అని చెప్పడంతో హీరో స్టన్ అయిపోతాడు. నన్ను వదలరా మీరు అని చెప్పేసి. దాంతో వాళ్ళు ఏమంటారంటే నీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి ఆ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోకి ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. చూడు, నువ్వేమో ఆ అమ్మాయిని చంపలేదు అని చెప్పి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎవరో వైన్ బాటిల్ తో పొడిచి చంపేశారు. ఆ వైన్ బాటిల్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, మరి దానికి ఏమంటావు అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, సార్ నేను ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు నా కోసం ఎవడో అక్కడ వైన్ బాటిల్ పెట్టాడు సార్, దాని కింద ఒక లెటర్ కూడా పెట్టాడు, నేను దాన్ని పట్టుకొని లెటర్ తీశాను, కావాలంటే లెటర్ కూడా నా దగ్గర చూడండి అని చెప్పేసి హీరో దగ్గర ఉన్న లెటర్ ఇస్తాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ కి ఏం అర్థం కాదు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, పక్కింటి ఆవిడ కూడా ఎంక్వైరీ చేశానయ్యా, ఆ కిల్లర్ గాడు అచ్చు నీలాగే ఉన్నాడంట, నువ్వు పెట్టుకునే క్యాప్ నువ్వు ఎప్పుడో క్యాప్ పెట్టుకుంటావంట కదా, అలాగే క్యాప్ పెట్టుకుని లోపలికి వచ్చాడంట అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, సార్ ఆ అమ్మాయి చనిపోయింది ఒక టైంలో, నేను ఆ ఇంట్లోకి వచ్చిన ఒక టైంలో, ఆ అమ్మాయి చనిపోయే సమయానికి నేను ఫ్లైట్ దిగాను సార్, అంతకు మించి ఏం లేదు సార్ అని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ స్టన్ అయిపోయి, ఖచ్చితంగా నీ దగ్గరికి ఒక ఆధారంతో వస్తా, ఈసారికి తప్పించుకున్న వెళ్ళిపో అని చెప్పి అంటంతో హీరో కూడా చేసేదేం లేక తిరిగి మళ్ళీ అదే ఇంటికి వస్తాడు. ఎందుకంటే హీరోకి వేరే దారి లేక హత్య జరిగిన ఇంట్లోనే ఉంటున్నాడు. వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే హీరో ఉంటున్న ఇంట్లోకి ఎవడో మెల్లగా లోపలికి వచ్చేసి డ్రాయర్ లో ఏదో దొంగతనం చేస్తూ ఉంటాడు. ఆ సౌండ్స్ విని హీరో మెల్లగా బయటకు వచ్చి చూస్తే డైరెక్ట్ గా వాడు హీరోని చూస్తాడు. హీరో వాడి మొహాన్ని చూస్తాడు. ఎవర్రా నువ్వు అని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటే లోని కొడదాం అనుకుంటే వాడే హీరోని బలంగా కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఒక సీనియర్ రిపోర్టర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన బార్కు తీసుకెళ్లి ఆయన బాగా సముదాయించి, సార్ నాకు హెల్ప్ చేయాలండి, మీరు రీసెంట్ గా నేను ఒక ఇంట్లో రెంట్ కి దిగానండి, కాకపోతే అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయిని నేనే చంపానని చెప్పి పోలీసులు అంటున్నారు, నాకెందుకో ఆ ఇంటి ఓనర్ ఓవెన్ గడి మీద డౌట్ గా ఉంది, ఎందుకంటే పక్కింటి ఆవిడని ఎంక్వైరీ చేస్తే వాడు బాగా మందు కొట్టి ఎవరితోనో గొడవ పడ్డాడంట, ఆ గొడవ పడటం వల్ల పోలీసులు తనకి శిక్ష కూడా వేశారంట, నాకు అతని కేస్ ఫైల్స్ కావాలండి, కొంచెం హెల్ప్ చేయండి, ఎందుకంటే అడు తిరిగి ఇటు తిరిగి ఆ అమ్మాయిని నేనే చంపానని చెప్పి అంటున్నారు, నాకెందుకో ఓవెన్ గడి మీద డౌట్ గా ఉంది, కాబట్టి వాడి పాత కేసుకు సంబంధించిన ఆ ఫైల్ నాకు పంపించిందని చెప్పి అంటంతో సీనియర్ రిపోర్టర్ కూడా తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పి అంటాడు. దాంతో అక్కడ నుంచి మన కథలో హీరో బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ ఓవెన్ గాడి వైఫ్ ని మీట్ అవుతాడు. బేసికల్గా ఎందుకు మీట్ అవుతాడు, ఆ పక్కింటి ఆవిడ చెప్పింది కదా తన భార్యకి తనకి గొడవలేని అని చెప్పేసి, ఒకవేళ ఆవిడ్ని ఎంక్వైరీ చేస్తే వీడి గురించి ఏమైనా తెలుస్తాయి అని చెప్పేసి మనోడు ఏం చేస్తాడంటే సీనియర్ రిపోర్టర్ అతను మీటాడు కదా అతని వేషంలో వెళ్తాడు. అంటే నేను ఒక రిపోర్టర్ అండి అని చెప్పేసి అతని పేరు ఇతని పేరుగా చెప్పి, మీరు ఏదో బిజినెస్ పెట్టారంట కదా, మీ బిజినెస్ గురించి నేను ఇంటర్వ్యూ చేయడానికి వస్తానని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఆవిడ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మీ బిజినెస్ గురించి చెప్పండి, 10 మందికి ఉపయోగపడే మాటలు చెప్పండి అని చెప్పి, మీ భర్త గురించి చెప్పండి అని చెప్పేసి చిన్నగా మాటలు మారుస్తాడు అనమాట. దాంతో ఆ ఓవెన్ గడి భార్య ఏముంటుందంటే, వాడు ఒక పనికి మాలినోడు, ఒక పచ్చి తాగుపోతాడు అని చెప్పేసి 1 by 1 చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఓవెన్ గాడు అప్పుడప్పుడు బయట దేశాలకు వెళ్తాడని, వెళ్ళినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తాళం ఇచ్చి వెళ్తాడని, అందులోని ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంది కదా ఆవిడకి తరచుగా తాళం ఇస్తాడని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఓవెన్ గడి ఇంట్లో ఒక ఫిష్
ట్యాంక్ ఉంది కదా, అందులో ఉన్న చేపలకి ఆహారం వేయడానికి ఆవిడకి తాళం ఇచ్చి వెళ్తాడని చెప్పేసి తన భార్య చెప్తుంటుంది అనమాట. ఈ గ్యాప్ లోనే హీరో ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతాడు. చూడండి, ఓవెన్ ఇంట్లో రీసెంట్ గా ఒక అమ్మాయి చనిపోయి కనిపించింది కదా, ఆ అమ్మాయిని ఓవెనే చంపుంటాడా అని చెప్పేసి అడటంతో తన భార్య ఏమంటుందంటే వాడికున్న కోపానికి, వాడికున్న తాగుబోతు అలవాటికి వాడు చంపే ఉంటాడని అని చెప్పేసి తనకున్న అనుమానాన్ని ఆ సీనియర్ రిపోర్టర్ వేషంలో వచ్చిన మన కథలో హీరోకి చెప్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు కదా ఒక ఆవిడని, అంటే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్. ఆవిడేంటంటే హీరోని మీట్ అవడానికి ఫ్లైట్ వేసుకొచ్చి మరి ఈ దేశానికి వచ్చింది అనమాట. ఎందుకంటే ఆ పెయింటింగ్లు దొరికాయి లేదా తెలుసుకుందాం అని చెప్పేసి. అది కూడా వీళ్ళిద్దరు ఒక హోటల్లో మీట్ అవుతారు. బేసికల్ గా ఆవిడ ఏంటంటే హీరోని హోటల్లో మీట్ అవుతా అని చెప్పింది అనమాట. అందుకని హీరో అక్కడ మీట్ అవుతాడు ఆవిడని. మీట్ అయిన తర్వాత ఏంటండి అని చెప్పి అడిగితే ఆవిడేమంటుందంటే, చూడు బాబు, నా భర్తని కిడ్నాప్ చేశారు, అందులోను నా భర్త పెయింటింగ్స్ మొత్తం దొంగతనం చేశారు. ఆ పెయింటింగ్స్ కు ఓనర్ నేనే కదా, అవి ఇప్పుడు ఎక్కడున్నాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయి, పట్టుకున్నావా లేదా, ఎంతవరకు వచ్చిందని చెప్పి కనుక్కున్నావని ఇక్కడికి వచ్చాను బాబు అని చెప్పి అనడంతో హీరో కూడా ఏం సమాధానం చెప్పలేకపోతాడు. అందులో ఆవిడేమంటుందంటే, బాబు నేను నీకు విషయం చెప్పాలి, కాకపోతే ఆ వస్తువు రూమ్ లో మర్చిపోయాను, నేను ఆ వస్తువు తీసుకొచ్చి నీకు నేను విషయం చెప్పాలనుకున్నాను, అందుకనే రూమ్ కి వెళ్ళి ఆ వస్తువు తీసుకుని వస్తానని చెప్పి అనడంతో ఆవిడ కూడా ఏంటంటే రూమ్ కి వెళ్తుంది అనమాట. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తాడంటే, వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి తప్పించుకున్నానని చెప్పేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. బేసికల్ గా ఆవిడ ఒక అద్భుతమైన విషయం చెప్పబోతుంది, కాకపోతే ఆ విషయం తెలుసుకోక పాపం హీరోనేమో పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ తో హీరో ఏమంటాడంటే, నేను ఒక ముగ్గురు అనుమానిస్తున్నానండి కేసులో. మొట్టమొదటి అనుమానితుడు ఓవెన్ గడండి, ఎందుకంటే ఆ ఇంటి ఓనరే వాడు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకొచ్చుకొని ఏదో గొడవ అయిపోయి క్షణికావేశంలో ఇద్దరు గొడవ ఆడుకొని వాడు ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడు. ఆ తర్వాత వాడికి వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉంటే పోలీసులు తనను పట్టుకుంటారని చెప్పేసి ఎలాగో ఆ ఇంట్లో రెంట్కి నేను దిగుతున్నాను కదా, వాడు అక్కడ నుంచి జంప్ అయిపోతే ఆ అమ్మాయి చావుకి నేనే కారకుడని చెప్పేసి మీరు అనుకుంటారు కాబట్టి వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడని చెప్పి అనడంతో ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, చూడు బాబు, హత్య జరిగినప్పుడు నువ్వు ఎలాగైతే వేరే చోటు నుంచి ఆ ఇంట్లోకి వచ్చావో ఆ హత్య జరిగినప్పటి నుంచి వాడు అక్కడ లేడు, అంటే వాడు కూడా వేరే ఊర్లో ఉన్నాడు, అలా వేరే ఊర్లో ఉన్నవాడు హత్య ఎలా చేస్తాడని చెప్పేసి హీరోకి ఒక భయంకరమైన ట్విస్ట్ ఇస్తాడనమాట. దాంతో హీరో ఏమంటాడంటే, ఇంకా నేను అనుమానించే వాళ్ళలో రెండో వాళ్ళు ఎవరంటే ఆ ఇంటి పక్క నుండి లేడీ అండి, ఆవిడ నేను ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఓవెన్ గురించి అడిగాను, ఆ ఇంటి ఓనర్ ఎలాంటాడు అని చెప్పేసి. ఆవిడ ఏంటంటే వాడి గురించి చెప్పమంటే వాడి మీద ఉన్న ఇష్టం కూడా చెప్పింది, వాడంటే ఆవిడకి ఇష్టం అండి. అదే సమయంలో ఓవెన్ గాడు ఆ అమ్మాయి ఇంటికి తీసుకొచ్చుకున్నాడని చెప్పేసి కోపంలో నాకు ఇష్టమైన వాడితో తిరుగుతావు అని చెప్పేసి ఆ అమ్మాయి కోపంలో చంపుతుంది. ఈవిడ రెండో అనుమానితురాలు. ఇక్కడ నేను అనుమానిస్తున్న మూడో పర్సన్ ఎవరంటే ఓవెన్ గడి భార్యనండి. వాడికి తన భార్యకి మధ్య భయంకరమైన గొడవలు ఉన్నాయి, అందులోనూ ఆడి భార్యకి ఈడంటే చిరాకండి, తన భర్తని ఎలాగైనా సరే జైలుకు పంపించాలని చెప్పి, అందులోనూ తన భర్తతో విడిపోయిన తర్వాత కూడా ఎలాంటి అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని చెప్పేసి ఆవిడ చంపేసి ఉంటుంది వీడిని ఇరికించడానికి. అందుకనే ఈ ముగ్గురు నేను అనుమానిస్తున్నానని చెప్పి అంటంతో ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, చూడు బాబు, ఈ తప్పు నువ్వు చేసావని చెప్పి ఎలా ప్రూవ్ చేయాలని నేను చేస్తాంటే నువ్వేమో ఈ కేసులోకి ఇంకో ముగ్గురు తీసుకొస్తున్నావు, ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు ఏమాకు నాన్న, నిన్ను ఎలాగైనా సరే ఆధారాలతో పట్టుకొని నీకు శిక్ష పడేలా చేస్తానని చెప్పి అంటంతో హీరో మనసులో ఏమనుకుంటాడంటే, ఈ బుర్రతక్కు ఏదో ఎంత చెప్పినా అర్థం కాదులే అని చెప్పేసి తానేమనుకుంటాడంటే, సరేలే అసలు మనం వచ్చిన పని మర్చిపోయి ఈ అమ్మాయి కేసు చుట్టూ తిరుగుతున్నాము, అసలు ఆ పెయింటింగ్ ఏమైంది, ఆ ఆర్ట్ డీలర్ గాని ఫాలో అయితే మొత్తం తెలుస్తుందని చెప్పేసి తనని ఫాలో చేస్తున్న ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ పోలీసు ఉంది కదా, లేడీ పోలీసు, ఆవిడ నుంచి ఎలాగోలా తప్పించుకొని డైరెక్ట్ గా పెయింటింగ్స్ అమ్మి అతను ఉన్నాడు కదా ఆర్ట్ డీలర్, అతని ఇంటికి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో మనోడు కూడా కారు వేసుకుని బయటికి బయలుదేరతాడు. హీరో కూడా అతన్ని ఫాలో చేస్తాడు. అతను ఏంటంటే ఒక బోట్ దగ్గరికి వెళ్తాడు. బేసికల్ గా అతనికి ఒక సొంత బోట్ ఉందన్నమాట. కాకపోతే హీరో ఏంటంటే ఈ ఆర్ట్ డీలర్ ని 2 రోజులుగా ఫాలో చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే ఈ చనిపోయిన అమ్మాయి కేసు గురించి తిరుగుతూ ఉన్నాడు. ఈ గ్యాప్ లో ఆయన ఏంటంటే ఆ పెయింటింగ్స్ ని తెప్పించేస్తాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే బోట్ లోపలికి వెళ్ళి ఒక పెయింటింగ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో డౌట్ వస్తుంది, ఒకవేళ ఈ బోట్ లో మిగతా పెయింటింగ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి లోపలికి దొంగతనంగా వెళ్ళి కిటికీలో చూస్తాడు. అంటే లోపలికంటే లోపలికి వెళ్ళాడు, విండోలో చూస్తే మొత్తం పెయింటింగ్స్ అన్ని లోపలే ఉంటాయి. సో హీరోకి అర్థమైపోతుంది ఆ దొంగలు ఇతనికి పెయింటింగ్స్ ఇచ్చారు అని చెప్పేసి. దాంతో హీరో ఏంటంటే లోపలికి వెళ్దాం ట్రై చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక అతను ఎవరు బాబు నువ్వు అని చెప్పి అంటంతో హీరో వెంటనే అతనికి ఏదో ఒకటి సమాధానం చెప్పి అక్కడ నుంచి తప్పించుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుందాము అనుకుంటే కరెక్ట్ గా అదే సమయానికి ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకి ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. చూడు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి నువ్వు అంటే సేమ్ నీలాగా డ్రెస్ వేసుకొని నీలాగా క్యాప్ పెట్టుకొని ఈ ఇంట్లోకి వెళ్ళారు అని చెప్పేసి పక్కింటి ఆవిడ చెప్పింది అనమాట. అంటే ఎంక్వైరీ చేసాము, ఆవిడ చెప్పింది ఇతనే తీసుకెళ్లాడు నేను చూశాను అని చెప్పేసి. దాంతో మాకు కూడా కొంచెం డౌట్ వచ్చేసి చుట్టుపక్కల సీసీ కెమెరాలు చెక్ చేస్తే మాకు ఫుటేజ్ దొరికింది. అందులో నీ ఫేస్ కనపడలేదు కానీ నువ్వు పెట్టుకున్న క్యాప్, నువ్వు వేసుకున్న షర్టు అన్ని నీవే. ఆ చనిపోయిన అమ్మాయి కూడా నీ పక్కనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఈ ఒక్క క్లూ చాలు నేను అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి హీరోని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, వీడేంట్రా బాబు నన్ను తగులుకున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కి ఫోన్ చేసి, అమ్మ బంగారం నాకు అది
అర్జెంట్ గా బెయిల్ కావాలమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వెంటనే హీరోకి బెయిల్ అరేంజ్ చేస్తుంది. దాంతో హీరో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా హీరో ఇంటికి వెళ్ళి చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఒక సీనియర్ రిపోర్టర్ ని మీటాడు కదా, ఎందుకు ఓవెన్ గాడు జైలుకి వెళ్ళాడు, అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసు ఫైల్ పంపించమని చెప్పి అన్నాడు కదా. దాంతో ఆయన కూడా హీరోకి మెయిల్ పంపిస్తాడు అనమాట ఆ కేసు ఫైల్ ని. అందులో చూస్తే ఓవెన్ గాడు బాగా మందు తాగేసి ఒక రాడ్ తీసుకొని క్షణికావేశంలో ఒకళ్ళ నెత్తి పగలగొట్టాడు అనమాట. అందుకని తనకి జైలు శిక్ష విధించారు. సో దాంతో హీరో కనిపిస్తుంది వీడు క్షణికావేశంలో నెత్తి పగలగొడితే పాపం ఒక అమ్మాయి, అందులోనూ మగాడిని సరిగా హ్యాండిల్ చేయలేని అమ్మాయిని ఎందుకు చంపుంటాడు వీడని చెప్పేసి ఓవెన్ గాడి మీద హీరోకి భయంకరంగా డౌట్ పెరిగిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ వస్తుంది అనమాట. ఏంటి బాబు నువ్వు హోటల్లో వెయిట్ చేయమంటే వెయిట్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయావు, అసలు ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పి అంటంతో హీరో సైలెంట్ అయిపోతాడు. సరేలే ఎందుకో వెళ్ళిపోయి ఉంటలేగాని చెప్పేసి ఆ రోజు నేను నీకు విషయం చూపిస్తానని చెప్పాను కదా అని చెప్పేసి హీరోకి ఆవిడే ఒక ఫోటో చూపిస్తుంది. అది చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోయి నెత్తి నేలకేసి కొట్టుకుంటాడు. అదేంటంటే ఆ ఫోటోలో ఉంది ఎవరో కాదు హీరోయిన్ ఆ తర్వాత ఇంటి ఓనర్ అయిన ఓవెన్ గాడు. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కాకపోతే ఈ విషయం హీరోకి ఇప్పటి వరకు చెప్పలేదు. అందులోనూ హీరోయిన్ ఇంతకు ముందు ఒక సంవత్సరం ఇక్కడికి వచ్చి ఒక 1 year ఆర్ట్ క్లాస్ స్టడీ చేసింది. అప్పుడు మనోడు పరిచయం అనమాట. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ విషయం తనకెందుకు చెప్పలేదని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ ఉంది కదా, ఆవిడే హోటల్ డబ్బులు కట్టలేక ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే తన భర్త అరెస్ట్ అయ్యాడు కదా, దాంతో డబ్బులు ఎవరు కట్టట్లేదు. అందుకని హోటల్ వాళ్ళకి గెంటేశారు. దాంతో హీరో దగ్గర ఉందని చెప్పేసి ఆవిడ ఇక్కడికి వచ్చింది. దాంతో హీరో కూడా చేసేదేం లేక సరేనండి ఉండండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరోని ఆర్ట్ డీలర్ పిలుస్తాడు అనమాట ఆ పెద్ద ఆయన. అందులో బోట్ లోంచి ఒక పెయింటింగ్ తీసుకొచ్చాడు కదా, దాన్ని చూపించడానికి అనమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ పెద్ద ఆయన మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన కూడా పికాసో పెయింటింగ్ చూపిస్తాడు. చూపించిన తర్వాత దానికి ఒక రేటు చెప్తాడు అనమాట. హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి హీరోయిన్ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి మా పిన్ని అక్కడికి వచ్చిందంట కదా అని చెప్పేసి హీరోని అడుగుతుంది. అవునని చెప్పేసి అంటాడు. ఆవిడ వస్తే నేను కూడా వస్తాను కాబట్టి నన్ను వచ్చి పికప్ చేసుకో అని చెప్పేసి ఎయిర్పోర్ట్ కి రావాల్సిన టైం చెప్పేస్తుంది. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి అక్కడికి వస్తున్న హీరోయిన్ పికప్ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోతాడు. కాకపోతే హీరో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ఆ ఆర్ట్ డీలర్ బోట్ లో చాలా పెయింటింగ్లు దాచిపెట్టాడు కదా, అంటే ఆయన కొనుక్కొని పెట్టుకున్నాడు కదా, వాటిని ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. వేసిన తర్వాత ప్లాన్ ని కూడా అప్లై చేస్తాడు. అదేంటంటే అర్ధరాత్రి పూట ఒక బోట్ లో సపరేట్ గా వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఆ బోట్ కొంచెం అవతల వైపు పెద్ద పెద్ద బాంబులు సెట్ చేస్తాడు. అంటే ఏదైనా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు బాంబులు కలుస్తాం కదా, అలా సెట్ చేస్తాడు. అందులో కొన్ని బాంబులు ఈ పెయింటింగ్స్ ఉన్న బోట్ వైపు వెళ్ళేలా సెట్ చేస్తాడు. ఆ తర్వాత బాంబులు వెళ్తాయి, బోట్ లో కొన్ని బాంబులు వెళ్తాయి. కాకపోతే ఏంటంటే బోట్ డ్యామేజ్ అవుతుంది కానీ కొన్ని అద్దాలు పగిలిపోతాయి. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తారంటే ఆర్ట్ డీలర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే బోట్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు కానీ చిన్న అద్దం పగిలిపోయి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే రేపు పొద్దున్న చూసుకుందాము, ఈ అద్దాన్ని రిపేర్ చేయించుకుందాము, అప్పటి వరకు ఇక్కడే ఉండని అని చెప్పేసి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ని సెట్ చేస్తారు. బేసికల్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో తాగుబోతులు బాంబులు కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనుకుంటారు. వాళ్ళు కూడా ఆ బోట్ కి అప్లా కాస్తారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ హీరో ఏం చేస్తాడంటే ఇంకో చిన్న బోట్ తీసుకొని అందులో బాంబులు పేల్చి ఆ బోట్ ని నీళ్ళలోకి వదిలేస్తాడు. అవేమో బాంబులు కలుచుకుంటూ ఆ బోట్ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అనమాట. దాంతో సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే ఆ బాంబులు కలిచేవాడిని పట్టుకోవాలని చెప్పేసి ఈ బోట్ దగ్గర ఉండకుండా నీళ్ళల్లో బాంబులు పేల్చుకుంటూ వెళ్ళిపోయి ఆ బోట్ ని ఫాలో అవుతారు. ఈ గ్యాప్ లో హీరో ఈ బోట్ లోపల ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ ని దొంగతనం చేసి సైలెంట్ గా అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో సినిమా ఓపెన్ అవుతుంది. ఇన్స్పెక్టర్ దగ్గర అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఇన్స్పెక్టర్ తో ఏమంటుందంటే సార్ నాకు ఎందుకో హీరోని ఆ పెయింటింగ్ లని దొంగతనం చేసుంటాడు అని చెప్పి డౌట్ వస్తుందండి అని చెప్పి అంటంతో ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతాడు. అదేంటమ్మా అక్కడెక్కడో బోట్ లో పెయింటింగ్ పోయిందని చెప్పేసి ఇందాక మనకు కంప్లైంట్ వచ్చింది, దానికి హీరోకి సంబంధం ఏంటని చెప్పి అంటంతో అప్పుడు ఆ లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే కాదండి ఇప్పుడు మన కథలో హీరో పద్దాకలు ఎక్కడ దొరుకుతున్నాడు, మనకి ఆర్ట్ డీలర్ ఇంటి దగ్గర దొరుకుతున్నాడు. అందులోనూ అదే ఆర్ట్ డీలర్ కి సంబంధించిన పెయింటింగ్స్ మొత్తం పోయాయి. నాకెందుకో ఆ పెయింటింగ్స్ ని హీరోనే దొంగతనం చేసుంటాడు అని చెప్పేసి డౌట్ వస్తుందని చెప్పి అంటంతో వెంటనే ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే సరేనమ్మా నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, కొంచెం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగా ఇన్వెస్టిగేట్ చేయని చెప్పేసి ఆ అమ్మాయిని పంపిస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. మరోవైపు ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే ఎందుకైనా మంచిదని చెప్పేసి హీరో ఫోటో తీసుకొని ఆయనకి తెలుసా లేదా అని చెప్పి కనుక్కుందాం అని చెప్పేసి ఆర్ట్ డీలర్ దగ్గరికి వెళ్ళి హీరో ఫోటో ఇస్తాడు అనమాట, చూపిస్తాడు. దాంతో ఆయన ఏంటంటే ఆ ఫోటో పట్టుకొని చేతికి మురికంటిందని చెప్పేసి మళ్ళీ శానిటైజర్ తో చేయగడుకుంటూ ఉంటాడు. ఈ బిల్డప్లు తగలయ్యా అని చెప్పేసి ఆ ఇన్స్పెక్టర్ మనసులో అనుకుంటాడు అనమాట. ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆ ఇన్స్పెక్టర్ ఆ డీలర్ చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ ఊరు వచ్చిన హీరోయిన్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఎందుకంటే తను చెప్పింది కదా నేను వస్తున్నాను అని చెప్పేసి, దాంతో హీరోయిన్ ని రిసీవ్ చేసుకుంటాడు. అలా కార్ తీసుకుని ఇద్దరు సరదాగా ఇంటికి వస్తూ ఉంటారు అనమాట. వచ్చేటప్పుడు హీరోయిన్ తో చెప్తాడు మీ స్టెప్ మదర్ ఉంది కదా ఆవిడ నా దగ్గరే ఉంటుందని చెప్పి అంటంతో హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చి
వచ్చేసి ఆవిడ ఇక్కడికి వచ్చిందని కోపంతో ఇక్కడికి వస్తున్నాను, అందులో నీ దగ్గర పెట్టుకున్నామని చెప్పేసి హీరోని భయంకరంగా తిడుతూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే, చూడు ఆవిడ నేను రమ్మనలేదు, ఆవిడ వచ్చింది, ఆ వచ్చిన ఆవిడ నేను పోవని చెప్పలేను, ఎందుకు ఇలా మాట్లాడదామని చెప్పంటంతో హీరోయిన్ బాగా రేస్ అయిపోతుంది. దాంతో హీరో ఏమంటాడంటే, సరే సరే ఈ విషయం పక్కన పెట్టమ్మా, కాకపోతే ఇప్పుడు నేను ఒక ఇంట్లో రెంట్ కొంటున్నాను కదా, ఆ ఇంటి ఓనర్ ఓవెన్ గా ఉన్నాడు కదా, వాడు నీకు తెలుసా, వాడు నువ్వు ఫ్రెండ్స్ అంట కదా, వాడు నువ్వు కలిసి ఆర్ట్ కాలేజీలో చదువుకున్నారట కదా అని చెప్పేసి అంటంతో అవును చదువుకున్నామని చెప్పేసి అంటుంది. మరి ఆ విషయం నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అంటంతో చెప్పలేదా, చెప్పాను అనుకున్నానే అని చెప్పేసి హీరోయిన్ డ్రామాలు చేస్తుంది అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే, అలా కాదమ్మా, ఆ ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయిని చంపింది వీడే అనుకుంటున్నాను, ఎందుకంటే వీడికి క్రిమినల్ రికార్డు కూడా ఉంది, తాగి ఒకటి తల పగలగొట్టి జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చాడు, వాడేమో నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు అంటున్నావు, ఆయన అలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పేసి హీరో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంటే హీరోయిన్ ఏమంటుందంటే, బాబు బాగా ప్రయాణం చేసి వచ్చాను, ఇప్పుడే ఫ్లైట్ దిగాను, దయచేసి ఇంటికి తీసుకెళ్లి ప్రశాంతంగా పడుకున్న తర్వాత నీకు ప్రతి దానికి సమాధానం చెప్తానని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వేసే డ్రామాలు ఉంటాయి, మామూలుగా ఉండవండి బాబు. వెళ్ళిన వెంటనే వాళ్ళ స్టెప్ మదర్ ని మమ్మీ ఎలా ఉన్నావు అని చెప్పేసి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఇది చూసిన తర్వాత హీరోకి మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇప్పుడే కదా కారులో భయంకరంగా తిట్టింది, మా నాన్న దొబ్బేయడానికి వచ్చింది, ఆవిడతో జాగ్రత్తగా ఉండు, ఆవిడ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండని చెప్పింది కదా, అసలు ఇంటికి ఎందుకు రానిచ్చావు అని చెప్పింది కదా, అలాంటిది వెళ్ళి సొంత తల్లిని హక్ చేసుకున్నట్టు ఏదో హక్ చేసుకుంటుంది, ఆవిడ కూడా సొంత కూతురులాగా హక్ చేసుకుంటుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోకి చిరాకేస్తుంది, మీ ఇద్దరి మధ్యలో పాప ఆ ముసలోడు ఎలా పడుతున్నాడు అని చెప్పేసి. ముసలోడు అంటే ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్న. కట్ చేస్తే మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ చూపిస్తారు. తానేంటంటే ఆ చనిపోయిన అమ్మాయి అలాగే హీరోలాగా క్యాప్ పెట్టుకొని హీరోలాగా డ్రెస్ వేసుకొని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిన వాళ్ళు హీరోనా కాదా అని చెప్పేసి రిపీట్ మోడ్ లో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో లేడీ ఇన్స్పెక్టర్ తన దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత విషయం మొత్తం చెప్తుంది. సార్, హీరోయిన్ వాళ్ళ నాన్న కిడ్నాప్ అయిన న్యూస్ సార్ ఇది, అందులో హీరోయిన్ ఉంది, అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ ఉంది, అందులోను అక్కడ మన కథలో హీరో ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా తాను కిడ్నాప్ అవడానికి ముందు వాళ్ళ పెయింటింగ్స్ కూడా దొంగతనానికి గురయ్యాయి. ఒకవేళ హీరోయిన్ వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆయన దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని ఆ పెయింటింగ్స్ ఇస్తేనే ఈయన వదిలిపెడతామని చెప్పి అంటంతో హీరో ఆ పెయింటింగ్స్ ని వెతుక్కుంటూ ఒకవేళ ఈ ఊరు వచ్చాడేమో అని చెప్పేసి అంటంతో ఆ ఇన్స్పెక్టర్ కూడా అవునా అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సీసీ ఫుటేజ్ ని రిపీట్ మోడ్ లో చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేసే ప్రాసెస్ లో టోటల్ కథని తలకిందులు చేసే ఒక విజువల్ కనిపిస్తుంది. కాకపోతే అది ఆయనకు కనిపిస్తుంది, మనకు కాదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో హీరోయిన్ కలిసారు కదా, అందుకని హీరోయిన్ పార్టీ చేస్తుంది. అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ ని పిలుస్తుంది. అందులో ఓవెన్ గడ్ కూడా వస్తాడనమాట. వాడిని చూసిన తర్వాత హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. బేసికల్ గా ఓవెన్ గాడిని హీరో ఆ పెద్దావిడ చూపించిన ఫోటోలు చూశాడు, కాకపోతే అందులో షేవింగ్ చేసుకుని ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం గెడ్డంతో ఉన్నాడు. ఈ ఫోటో చూసిన తర్వాత హీరోని షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఒక రోజు హీరో నిద్రపోతున్నప్పుడు సడన్ గా బయట ఏదో సౌండ్ వచ్చింది కదా, ఎవడరా బాబు అని చెప్పి వెళ్ళి చూస్తే హీరోని ఒక తనుదేని అక్కడ నుంచి పారిపోయాడు కదా, వాడు ఎవడో కాదు ఈ ఓవెన్ గాడే. నీకేం కర్మరా, నీ ఇంట్లో దొంగతనంగా రావాల్సిన అవసరం అని చెప్పి అనడంతో ఆ ఓవెన్ కూడా జరిగింది చెప్తాడు. సరే, ఇంట్లో హత్య జరిగిన తర్వాత మీరు ఇక్కడ ఉండరేమో అని చెప్పేసి దొంగతనంగా వచ్చానండి, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత భయం వేసి పారిపోయానని చెప్పి అనడంతో అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, అయినా అంత అర్ధరాత్రి పూట ఇంటికి రావాల్సిన అవసరం నీకేముందని చెప్పి అనడంతో ఏముంది, నాకు మంది అంటే చాలా ఇష్టం, ఈ ఇంట్లో సరుకు ఉంది తీసుకెళ్దామని వచ్చాను, కాకపోతే నేను ఉన్నాడు అందుకని వెళ్ళిపోయానని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అక్కడికి ఓవెన్ గాడి భార్య వస్తుంది. వచ్చిన తర్వాత హీరోని చూసి షాక్ అయిపోతుంది. నువ్వు రిపోర్టర్ కదా, ఎక్కడ ఉన్నావేంటని చెప్పి అడుగుతుంది. ఎందుకంటే హీరో ఆ సీనియర్ రిపోర్టర్ పేరు చెప్పి వెళ్ళాడు కదా, తనని మోసం చేశాడు కదా, ఆ విషయం అందరి ముందు చెప్పేస్తుంది అనమాట. దాంతో ఓవెన్ కోపం వచ్చేసి నా పర్మిషన్ లేకుండా నా భార్యని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తావని చెప్పేసి బాగా తిడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పక్కింటి ఆవిడ కుక్క పిల్లని తీసుకుని వస్తుంది. అంతేకాకుండా కుక్క పిల్లతో పాటు ఒక కుర్రుడు కూడా వస్తాడు అనమాట. వాడేమో గన్ను తీసుకొని హీరోకి గురి పెడతాడు. వాడెవడో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అనమాట. నా గర్ల్ ఫ్రెండ్ నువ్వే చంపేసావని చెప్పేసి హీరోకి గన్ను గురి పెడతాడు. దాంతో హీరో మొత్తుకుంటాడు, ఒరే బాబు, ఆ అమ్మాయి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదురా, ఆల్రెడీ కేసు రన్ అవుతుంది, క్రిమినల్ నేనని చెప్పేసి కన్ఫర్మ్ అవ్వలేదు కదా, నువ్వెందుకు నన్ను చంపుతావు, నన్ను చంపి నువ్వెందుకు క్రిమినల్ అవుతావు అని చెప్పడంతో ఆ కుర్రాడు కూడా సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అర్జెంట్ పని అని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా కారు తీసుకుని బయలుదేరి బయటకు వెళ్ళిపోతుంది. దాంతో హీరోకి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి హీరోయిన్ కే తెలియకుండా తన వెనకాలే కారులో హీరో ఫాలో అవుతాడు. హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఆర్ట్ డీలర్ ఉంది కదా, ఆయన బోట్ ఉంది కదా, హీరో దొంగతనం చేశాడు పెయింటింగ్స్ అన్ని, ఆ బోట్ దగ్గరికి వెళ్తుంది. బోట్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లోపల డీలర్ కూడా ఉంటాడు, ఆయనతో గొడవ పడుతుంది. ఇది మన కథలో హీరో బయట నుంచి చూస్తూ ఉంటాడు. మెల్లగా ఆ బోట్ లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. గన్ను పట్టుకొని అనుకోకుండా బయట వర్షం పడటం వల్ల కాలు జారి డ్యామేజ్ మనకి కింద
పడతాడు. కాకపోతే ఆ సౌండ్ విని ఆ పెద్దాయన బయటకు వస్తాడు. పెద్దాయనతో పాటు హీరోయిన్ కూడా బయటకు వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే నీ సేఫ్టీ కోసం ఎక్కడికి వచ్చానని చెప్పి అంటంతో సరే లోపలికి రా అని చెప్పేసి హీరోని లోపలికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత కొన్ని భయంకరమైన ట్విస్టులను రివీల్ చేస్తుంది. అదేంటంటే మీకు ఈ సినిమా స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ డీలర్ ఒకప్పుడు ప్రొఫెసర్ అని చెప్పేసి. బేసికల్ గా హీరోయిన్ ఆర్ట్ కాలేజ్ లో చదువుకుంది కదా, అప్పుడప్పుడు ఆ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసేవాడు. అలా హీరోయిన్ కి పరిచయం అయ్యాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ పెయింటింగ్స్ అన్ని పోయాయని చెప్పింది కదా, ఆ పెయింటింగ్స్ ఎక్కడికి పోలేదు, ఈ డీలర్ దగ్గరే దాచిపెట్టింది. ఎందుకంటే వాళ్ళ రెండో మమ్మీ అంటే స్టెప్ మదర్ ఎక్కడ ఆ పెయింటింగ్స్ అమ్మేసుకుని డబ్బులన్నీ దుబ్బేస్తున్నాం చెప్పేసి భయం వేసి ఈయన దగ్గర ఆ పెయింటింగ్స్ ని జాగ్రత్తగా పెట్టింది. కాకపోతే పెయింటింగ్స్ అన్ని పోయాయని చెప్పేసి హీరోయిన్ అబద్ధం చెప్పింది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోని ఈ కేసు డీల్ చేయమని పిలిచాడు కదా, అప్పుడు హీరో ఏం చేశాడు, హీరోయిన్ కంటే ముందే ఈ కేసుని డీల్ చేసి ఉన్న పెయింటింగ్స్ లో 2 పెయింటింగ్స్ ని ఈ డీలర్ అమ్మాడు అని చెప్పేసి విషయాన్ని కనుక్కొని హీరోయిన్ చెప్పాడు కదా. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది, ఓకే మా నాన్నగారి పెయింటింగ్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇతని దగ్గర దాచిపెడితే ఇతను కూడా 2 పెయింటింగ్లు అమ్మేసుకున్నాడు అని చెప్పేసి ఫస్ట్ హీరోయిన్ ఈ డీలర్ ని కాంటాక్ట్ చేస్తుంది. కానీ మనోడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా ఆ పెయింటింగ్స్ గురించి కనుక్కుందాం అని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ ని ఇక్కడికి వచ్చింది. అది జరిగిన సంగతి. దాంతో హీరో ఏమంటాడంటే, ఓహో ఇదంతా చేసింది నువ్వేనా, నాకు ఇప్పుడే ప్రతిదీ అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ ఓవెన్ గాడు అప్పుడప్పుడు వేరే దేశం వెళ్తున్నాడని చెప్పన్నాడు. ఒకవేళ మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఉండాలి కదా, ఈ ఓవెన్ గాడు మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్న దగ్గర ఉన్న పెయింటింగ్స్ దొంగతనం చేసుకుని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇక్కడ దాచిపెట్టాడు. కాకపోతే ఆ చనిపోయిన అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసి ఉంటుంది. వాడే ఈ విషయం బయటికి రాకూడదని చెప్పేసి ఆ అమ్మాయిని వాడు చంపేశాడు. ఆ కేసు వాడి మీదకి రాకుండా ఉండాలని చెప్పి నన్ను ఇక్కడికి వచ్చేలా చేశావు. చేసిన తర్వాత ఆ అమ్మాయిని చంపి వాడు ఎక్కడి నుంచి జంప్ అయిపోయాడు. ఆ కేసు కాస్త నా మీదకి వచ్చింది. మీరు అందరు ప్లాన్ చేసి నన్ను ఎరికిచ్చారు కదా అని చెప్పేసి హీరోయిన్ తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఆర్ట్ డీలర్ గాడు గన్ను తీసుకొని వీళ్ళ వైపు టర్న్ ఇస్తాడు. దాంతో హీరోకి అర్థం అవుతుంది హీరోయిన్ ఈ కథలో విలన్ కాదు, ఈ గన్ను పట్టుకున్నోడే విలన్ అని చెప్పేసి. అప్పుడు మనోడు చెప్తాడనమాట, చూడు ఎప్పుడైతే హీరోయిన్ పెయింటింగ్స్ మొత్తం నాకు అప్పచెప్పిందో అప్పుడే అనుకున్నాను వీడిని నమ్మేసుకుని బాగా డబ్బులు సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అనుకున్నాను. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ కథలోకి నిన్ను తీసుకొచ్చాడు. నువ్వు ఎంత కిలాడిగాడో నాకు బాగా తెలుసు, నువ్వు ఎన్ని కేసులు డీల్ చేసావో నాకు బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు. అందుకనే నువ్వు వచ్చే రోజే ఒక అమ్మాయిని చంపేసి ఆ కేసు నీ మీద వేసారనుకో, నువ్వు ఆ కేసు చుట్టూ తిరుగుతావు అని చెప్పేసి నేనే నువ్వు వచ్చిన ఇంట్లో ఉన్న అమ్మాయిని చంపానని చెప్పేసి ఈ ఆర్ట్ డీలర్ గాడు ఒప్పేసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా మనోడు ఏంటంటే ఎక్కువ రోజులు టైం ఇస్తే హీరో ఖచ్చితంగా ఆ డీలర్ ని పట్టుకుంటాడని చెప్పేసి హీరోయిన్ ఇక్కడికి రప్పించి హీరోయిన్ ఒంటరిగా ఈ బోట్ దగ్గరికి రప్పించి తనని చంపేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేసాడు. అందుకనే పాపం పిచ్చిదానిలాగా హీరోయిన్ ఎక్కడో నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ బోట్ దగ్గరకు వచ్చింది. కాకపోతే హీరోయిన్ వెనకాలే హీరో కూడా లింగు అనుకుంటూ వచ్చాడు. అలా వచ్చినందుకే ఇప్పుడు హీరోయిన్ బతుకుందని చెప్పేసి ఆ ఆర్ట్ డీలర్ చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోకి భయం వేస్తుంది, ఎక్కడ ఇప్పుడు ఇద్దరిని చంపేస్తాడేమో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో ఒకళ్ళు ఆ ఆర్ట్ డీలర్ ని గన్నుతో కాల్ చేస్తారు. దాంతో ఆ ముసలోడు అక్కడే మరగేసాల. దీంతో హీరో స్టన్ అయిపోతాడు, ఎవడరా కాల్చిందని చెప్పి చూస్తే కాల్చింది ఎవరో కాదు, లేడీ ఇన్స్పెక్టర్ అనమాట. అక్కడికి ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు. నువ్వేంటమ్మా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వీళ్ళు బోట్ లోంచి బయటకు వస్తారు. అప్పుడు కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. ఆ ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే బేసికల్ గా ఈ ఆర్ట్ డీలరే ఆ అమ్మాయిని చంపేశాడు. అది కూడా చనిపోయిన అమ్మాయి ఎవరో కాదు, ఆర్ట్ కాలేజీలో చదువుకునే ఒక స్టూడెంట్ అనమాట. ఎలాగో ఓవెన్ గారు కూడా తన స్టూడెంటే కాబట్టి ఈ అమ్మాయిని తీసుకుని సరదాగా తీసుకెళ్లి వాడి ఇంట్లో చంపేశాడు. ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లో దిగుతున్నావు కాబట్టి. అలా చంపేసిన తర్వాత ఆ కేసు నీ మీదకి వస్తుంది కాబట్టి మేము ఆ కేసుని ఎలా ఛేదించామంటే ఒక సీసీ ఫుటేజ్ చూసాం కదా, నువ్వు కూడా ఉన్నావు అందులో అని చెప్పాను కదా, అందులో నీలాగే క్యాప్ పెట్టుకొని నీలాగే డ్రెస్ వేసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. కాకపోతే దాన్ని 1కి 100 సార్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి అనుకోకుండా ఈ ఆర్ట్ డీలర్ గాని టచ్ చేసింది. వీడికి అతి శుభ్రం ఎక్కువ కదా, అందుకని వెంటనే శానిటైజర్ తీసుకొని చేతిని విపరీతంగా తుడుచుకోవడం స్టార్ట్ చేశాడు. నాకు అక్కడే అర్థమైపోయింది. అందులోను నువ్వు ఎలాంటి టోపీ పెట్టుకుంటావు, ఎలా నడుస్తావు అని చెప్పి మనోడికి ఎలా తెలిసిందంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కిడ్నాప్ అయిన తర్వాత నువ్వు హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ కలిసి మీడియాకి ఈ విషయం చెప్తున్నప్పుడు మీడియా వాళ్ళు ఆ ఫోటో తీసి పేపర్లో వేశారు కదా, ఆ ఫోటో చూసి కావాలని చెప్పి సీసీ కెమెరా ముందు నడిచాడు. అందులోను పక్కింటి ఆవిడ కూడా కనిపించేలాగా చేశాడు. దాంతో మేము ఈ కన్ఫ్యూజన్ కి వచ్చాం. ఇంకా ముఖ్యంగా సీసీ కెమెరాలో రికార్డ్ అవడం వల్ల ఇతనే ఇదంతా చేసిందని చెప్పి మేము కనిపెట్టామని చెప్పి అనడంతో హీరో అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు. కట్ చేస్తే మరో పక్క ఒక అద్భుతమైన ట్విస్ట్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడే సినిమా అయిపోయింది అనుకోమాకండి. ఆ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదు. బేసికల్ గా ఆయన దగ్గర ఉన్న పెయింటింగ్స్ మొత్తం దొంగతనం జరిగిన తర్వాత హీరో వేసిన మాస్టర్ ప్లాన్ అనమాట ఇది. బేసికల్ గా ఇంట్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదా రిలేటివ్స్ ఎవరైనా దొంగతనం
దొంగతనం చేస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న కిడ్నాప్ అయ్యి ఆ కిడ్నాపర్లు పెయింటింగ్స్ ని డిమాండ్ చేశారనుకోండి, వాళ్ళే బయటకు వస్తారు కదా, మేమే కిడ్నాప్ చేసాము తెలియక దయచేసి ఆయన కాపాడండి అని చెప్పేసి, అలాగే ఏమన్నా జరుగుంటుందేమో అని చెప్పేసి హీరో ఈ మాస్టర్ ప్లాన్ వేశాడు. అందులోనూ ఇదంతా చేసింది హీరోయిన్ అని తెలిసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకు చెప్తాడనమాట, మీ అమ్మాయి చేసింది, అందులో మీ అమ్మాయి తప్పు కూడా ఏం లేదండి, మీరు రెండో పెళ్లి చేసుకున్నారు, ఆస్తి మొత్తం ఆవిడ దుబ్బేస్తుందని అని చెప్పేసి భయం వేసి, ఈ అమ్మాయి కూడా బతకాలి కదా అందుకని ఇలా చేసిందండి, కావాలంటే మీ పెయింటింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి తీసుకోండి అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, బాబు అవి నా దగ్గర ఉండటం వల్ల ఇన్ని కష్టాలు అయ్యా బాబు, నాకు ఆ పెయింటింగ్లు వద్దు ఏం వద్దు, నా కూతురు నా రెండో భార్య, నేను ప్రశాంతంగా ఉంటాను కాబట్టి అవి నువ్వే తీసుకొని చెప్పడంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేసే పెయింటింగ్లు అవి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ పెయింటింగ్స్ అన్ని తీసుకొని డైరెక్ట్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక వ్యాన్ కొన్నాడు కదా, వ్యాన్ కొని ఇద్దరు భార్యాభర్తలకి పెయింట్ వేయమని చెప్పాడు కదా, వాళ్ళకి ఒక పెయింటింగ్ ఇస్తాడు అందులోంచి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ రెండో అమ్మ అంటే స్టెప్ మదర్ ఉంది కదా, ఆవిడేంటి పాపం వృద్ధాప్యం ఎలా గడపాలో తెలియక తన భర్త పెయింటింగ్స్ అన్ని పోయాయి, కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ గా హీరోనే కలవడానికి వచ్చింది కదా, నిజం చెప్పాలంటే హీరోకి క్లూ ఇచ్చింది ఆవిడకి ఒక పెయింటింగ్ పంపిస్తాడు. అంతేకాకుండా ఈ కేసులో తనకి హెల్ప్ చేసిన సీనియర్ రిపోర్టర్ ఒక అతను కదా, అతనికి ఒక పెయింటింగ్ పంపిస్తాడు. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో పాపం ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు కదా హీరోని కలుద్దాం అని చెప్పేసి, అతనికి ఒక పెయింటింగ్ పంపించి ఆ పెయింటింగ్ తో పాటు ఒక లెటర్ కూడా పంపిస్తాడు. ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి చావుకు నేను కాదు కారణం, కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు బాగా ఇబ్బంది పడతారు కదా, ఈ పెయింటింగ్ నమ్మేసి సగం డబ్బులు నువ్వు తీసుకో, సగం డబ్బులు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇవ్వని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు బోట్ లో ప్రశాంతంగా పడుకున్న మన కథలో హీరోని చూపిస్తారు. ఆ బోట్ కూడా సముద్రం మధ్యలో ఉంటుంది అనుకోండి, ఆ బోట్ లో హీరోయిన్ ఫొటోస్ అన్ని అంటించుంటాయి, వాటిని అలా చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోకి మధ్యలో పికాసో వేసిన పెయింటింగ్ ఒకటి ఉంటుంది, దాన్ని చూస్తూ హీరో అలా నవ్వుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా నేను మీకు అర్థమయ్యేలా చెప్పగలిగాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, మాకు అర్థం కాలేదు అనుకున్న కూడా కొంచెం కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే 37 నిమిషాలు చెప్పేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ ని మిస్ అవ్వకుండా చెప్తే ఆ కిక్కే వేరు కదా, అందుకని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వీడియోలతో సంబంధం లేకుండా చెప్పేశాను. ఏది ఏమైనా సరే సినిమాలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ని చెప్పాను. మీకు కనుక ఈ సినిమా అర్థమైతే మాత్రం కొంచెం కామెంట్ చేయండి, అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే నాకు ఈ వీడియో చేయడానికి 3 రోజులు టైం పట్టింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.